దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. మనకు విమోచన, మన పాపములకు అపరాధములకు క్షమాపణ దేని వల్ల కలుగుతుందంటే ఆయన రక్తము వలన. దేని వల్ల కలుగుతుందండి? ఆయన రక్తము వలన మనకు విమోచన, క్షమాపణ కలుగుతుంది. బహు జాగ్రత్తగా వినండి. మానవులందరికీ కూడా విమోచన, క్షమాపణ కావాలంటే యేసు ప్రభు పుట్టకముందు ఏం జరిగేదంటే ఒక మేకను, ఒక కోడిదూడను, ఒక గొర్రెను వధించి ఆ రక్తము మీ పాపముల నిమిత్తం క్షమాపణను వదిలేసేవారు. మా పాపములకు పోయిందని అనుకునేవారు. మళ్ళా సంవత్సరానికి వాళ్ళు మళ్ళా పాపం అనేటువంటి వాళ్ళ మీద ముద్ర విధించబడి మళ్ళా సంవత్సరానికి వచ్చేవారు. మళ్ళీ మేము పాపులమని వచ్చేవారు. వాళ్ళ క్షమాపణ అనేది సంపూర్ణము కాలేదు. వారి అర్పణలు సంపూర్ణ సిద్ధి వాళ్ళకి కలుగు చేయలేదు. దేవునికి స్తోత్రం. అయితే మానవులందరి పాపముల కొరకు రక్తము అవసరమా? రక్తానికి పాపానికి ఉన్న సంబంధం ఏమిటి? రక్తము లేకుండా పాపములు పోవా? పాపం అనేది రక్తము ద్వారా జరిగేదే. పాపం అనేది రక్తమాంసములు చేసేవే. నేను ఒక రక్తమాంసం, నేను ఒక రక్తము కదా. రక్తం అంటే ప్రాణం, ప్రాణం అంటే రక్తం. నా పాపములు పోవాలంటే పైన నీ శుద్ధ జలములు జల్లుట, కొండలెక్కుట, మెట్టలెక్కుట, అర్పణలు అర్పించడం వల్ల నా పాపములు పోవు. అందుకు సృష్టిలో ఒక విధి ఉంది. కన్నుకు కన్ను, ప్రాణానికి ప్రాణం. ఈ ప్రాణము చేసే పాపములు పోవాలంటే ప్రాణమే కావాలి. రక్తం అంటే ప్రాణం, ప్రాణం అంటే రక్తం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి. అందరు పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, బహు జాగ్రత్తగా గమనించాలి. ఏమిటంటే 9వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 21-22 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 21-22 వచనాలు. అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తము ప్రోక్షించెను. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ. దేవునికి చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పాప క్షమాపణకి రక్తానికి విడదీయలేనంత బంధం ఉంది. సృష్టిలో ఉన్న ధర్మం అది. పాపములు పోవాలంటే రక్తము చిందించాలి. వేదాల్లో ఒక మాట ఉంది. ఏమిటంటే సర్వ పాప పరిహార నిమిత్తము రక్త ప్రోక్షణం భవశ్యం, తద్రక్తం పరమాత్మే నమః, పుణ్యదానంబు బలియాగం. హల్లెలూయా. అది వేదాల్లో ఉన్న మాట. అంటే మానవుల అందరి పాపములు. ఎవరి పాపములు? నా పాపములా? అందరి కులం పాపములా? ఏ మానవుడైనా పాపముల నిమిత్తం విడుదల పొందాలంటే రక్తము కావాలి. ఇది 100%. ఏం కావాలి చెప్పాలమ్మా లక్ష్మమ్మ? ఏం కావాలి? రక్తం. అయ్యా నా పాపములు పోవాలి, నేను అగ్నిగుండంలో నడవాలంటే పోవు. నా పాపములు పోతాయా, నేను ఒక కోడిని ఒక 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 నాటుకోడి పాస్టర్ గారికి ఇచ్చేస్తాను, నా పాపములు పోతాయంటే పోవు. నా పాపములు పోతాయా, మరి నేను అక్కడికి కాలుకు చెప్పులు లేకుండా ప్రతి ఏటా పోతానంటే అది పోవు. నీ పాపములు పోవాలంటే ఖచ్చితంగా రక్తము దగ్గరికి రావాలి. ఎవరి రక్తం? అమ్మా వింటున్నావా రాహేలు? ఎవరి రక్తం? నా రక్తం. ఎవరి రక్తం? నా వేసే రక్తం కాదు. ఎవరి రక్తం అనండి కదా చెప్పి అర్రంటారా? ఊరిగా మీ మీద శాపం రాదు. ఎవరు? నా రక్తం. నీ రక్తం కదా, నా రక్తం. మీ అందరి కోసం
ప్రియమైన బిడ్డలారా, అగస్టిన్ అనేటువంటి నేను నా రక్తాన్ని చిందిస్తున్నాను అన్నాను అనుకో, అప్పుడు ఎలా నవ్వుతున్నారు చూడు మీరు. అప్పుడు ఎట్లా నవ్వుతున్నారు? ఎందుకని? నువ్వు కూడా మాలాగ పాపివే, నీ రక్తం ఇప్పుడు నీ రక్తం ఎందుకు? పాపములు పోవాలనే కదా రక్తం చిందించాలి. అగస్టిన్ పాస్టర్ గారు పాపే, సత్యానందం పాస్టర్ గారు పాపే, మన అందరం కూడా భూమి మీద పాపము లేనటువంటి నరుడు ఎవ్వరు కూడా లేరు. పాపములు 3 రకాలు. ఒకటి పుట్టుక పాపం అని ఉంటుంది. ఏమిటి? దావీదంట, నా తల్లి గర్భములో నుండే నా తల్లి నన్ను పాపముతో కన్నది, పాపముతో పుట్టానంటాడు. ఏ నరుడు నీతిమంతుడు లేడు, పుట్టుకతోనే వాడు పాపిగానే పుడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చూడు జ్యోతి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. కాకి కడుపున పుట్టినది ఏమంటావు నీవు? జ్యోతిని చెప్పనేమంటావు? కుందేలంటావు. కాకి కడుపున పుట్టింది ఏమంటాం మనం? కాకే. పులి కడుపున పుట్టింది పులే. ఇలా వినాలి. మరి పాపి కడుపున పుట్టింది కాకి కడుపున పుట్టింది కాకి అవుతుంది, చిలక కడుపున పుట్టింది చిలక అవుతుంది, సింహం కడుపున పుట్టింది సింహం అవుతుంది. పాపి కడుపున పుట్టినవాడు ఆడైనా మగైనా పాపే. నేనేం పాపం చేశాను అనుకోక, అసలు నువ్వు పుట్టడమే పాపిగా పుడుతున్నావు. పాపము చేసి నువ్వు పాపిగా మార్చబడట్లేదు, పాపిగా పుట్టావు కాబట్టే పాపాలు చేస్తున్నావు. అర్థమైన వాళ్ళు గట్టిగా వెళ్ళి చెప్పండి. అయ్యో నేను పాపాలు చేశాను కాబట్టి నేను పాపిని అని అనుకోకు. నువ్వు పుట్టడమే పాపివి కాబట్టి పాపాలు చేస్తున్నావు. దీన్ని పుట్టుక పాపం అంటారు. రెండోది ఏమిటంటే పుట్టుక పాపము. రెండోది పితృపారంచర్య పాపం అంటాం. పితృపారంచర్య పాపం అంటే రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. ఆదాము చేసిన పాపం మన అందరికీ అంటుకుందంటాడు. ఏమిటండి? ఆదాము చేసిన పాపం మన అందరికి అంటుకుంది. మన పితరుడు చేసిన పాపమును బట్టి మన అందరూ కూడా పాపులమయ్యాం. మొదటి ఆదామును బట్టి పాపులమయ్యాం, కడపటి ఆదామును బట్టి నీతిమంతులయ్యాం. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదామును బట్టి అందరూ పాపులుగా ముద్రించబడితే, కడపటి ఆదామైన నా యేసయ్య రక్తమును బట్టి మనం అందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చదవండి. యేసు రక్తము మన పాపములకు క్షమాపణ అయితే, రోమాపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చదవండి. యేసు రక్తము వలన విశ్వాసము ద్వారా మనమందరము, చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుతాం. ఆ ముక్క భావం క్లుప్తంగా క్లియర్గా స్ట్రైట్గా మీతో చెప్తున్నాను వినండి. యేసు రక్తం వల్ల మన అందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. స్తోత్రం. మొదటి ఆదాము వల్ల పాపివయ్యాం, యేసయ్య రక్తం వల్ల ఏమవుతున్నాం? నేను నీతి క్రియలు చేసి నీతిమంతుడు కాలేదు, యేసయ్య రక్తముని యందు విశ్వాసముంచి నేను నీతిమంతుడిగా మార్చబడుతున్నాం. హల్లెలూయా. మంచి చేస్తే మనకు మంచి, ఒకరికి చెడ్డ చేస్తే ఏదో ఒక రూపంలో మనకు చెడ్డ. ఇలాగా మనిషి చేసిన క్రియల మూలంగా కూడా మనం పాపులుగా తీర్చబడుతున్నాం. వ్యభిచారం చేశాడు, పాపం. దొంగతనం చేశాడు, పాపం. అబద్ధికుడుగా బతుకుతున్నాడు, పాపం. గర్విష్ఠిగా బతుకుతున్నాడు, పాపం. అహంకారంగా బతుకుతున్నాడు, పాపం 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 పాపం. ఈ పాపములన్నీ పోవాలంటే రక్తము చిందించము, రక్తం అవసరం. ఆ రక్తం ఎవరిది? నాదా. ఎందుకంటే అన్ని పాపాలు నా రక్తంలో ఉన్నాయి. అన్ని పోని వదిలేసే. నేను పాపిని అనుకుందాం, మన అమృతు కూడా పాపినా? ఆయన రక్తం మీ అందరికీ క్షమాపణ కలుగు చేస్తా. అమృతు నీ రక్తాన్ని చిందిస్తాడు. హల్లెలూయా. పోని చిందిస్తే మన పాపములు పోతాయా? ఎందుకని? ఆయన కూడా పాపే. దేవునికి ఇస్తా. అయితే పాప సహితుడిలో నుండి పాపరహితుడు పుట్టిన ఎడల ఎంత మేలు. యేసు ప్రభు పుట్టకముందు అబ్రహాము కాలము నాడు యోబు రాసిన గ్రంథములో ఈ మాట రాయబడుతుంది. ఇంకా దావీదు పుట్టలేదు, మోషే పుట్టలేదు. యోబు రాసిన గ్రంథములు ఏమంటాడంటే, పాప సహితుల్లో నుండి పాపరహితుడు, పాపం చేసి మనుషుల్లో నుండి పాపము లేని పరిశుద్ధుడు పుడితే ఎంత మేలు.
గాబ్రియేలు దూత మరియా దగ్గరికి వచ్చి చెప్తుంది, అమ్మా దయాప్రాప్తురాలా నీకు శుభము, నువ్వు గర్భవతి అవుతున్నావు, నువ్వు కలిగే ఆ శిశువు ఎవరంటే పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధుడు పుట్టబోతున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. పుట్టబోయేది మనుషుడు కాదు, పుట్టబోయేది ఎవరో తెలుసా? పరిశుద్ధుడు పుడుతున్నాడు. రక్త మాంసముల ద్వారా పుట్టినవాడు కాదు, ఆత్మ ద్వారా పుడుతున్నాడు. ఈయన ఏం చేస్తాడో తెలుసా? లూకా సువార్తలో రాయబడుతుంది, తన ప్రజల పాపము నుండి ఆయన వారిని విడిపించే రక్షకుడు పుట్టాడు. రక్షకుడు రక్తము చిందించడానికి పుట్టాడు. రక్తము ఎందుకు చిందిస్తున్నాడంటే, రాత్రి చెప్పాను నేను, పాప క్షమాపణ లేకుండా, రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు, పాప క్షమాపణ లేకుండా పరలోక రాజ్యం లేదు. మళ్ళా చెప్పండి, రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు, పాప క్షమాపణ లేకుండా పరలోక రాజ్యం లేదు. కనుక యేసు యొక్క రక్తము ఎందుకంటే నా పాపములు క్షమించి మనల్ని నీతిమంతులుగా మార్చడానికి యేసు రక్తం అవసరం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చదవండి. యేసు రక్తం ఏమవుతుందో ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు. వానిని ఎవడు? వాడు దుష్టుడు, దుర్మార్గుడు. సైతాన్ను జయించడానికి నువ్వు కత్తో లేకపోతే గడ్డపారో లేకపోతే తుఫాకో తీసుకెళ్తే వాడు నీకు లొంగడు. ఈ యేసు రక్తమును బట్టి దుష్టును మనం జయించున్నాం. దుష్టుడు ఎక్కడున్నాడో తెలుసా? నీ శరీరమే పెద్ద దుష్టత్వం. నేను అనే తత్వం ముందు చూసారా, దానికి మించిన సైతాన్ ఏదీ లేదు. మనిషికి నేను అనే తత్వం ముందు చూసారా, అదే పెద్ద సైతాన్. సైతాన్ అంటేనే నేను అనేది. పరలోక రాజ్యములో కిందకి ఎందుకు దోయబడ్డాది అని అంటే ఏమన్నది? నేను. అందుకే కిందకు దోయబడ్డాడు. నీలో ఉంది, నీ మనసే పెద్ద దుష్టత్వం. ముందుకెళ్తావు, ఏవో ఆలోచనలు, చెడ్డ ఆలోచనలన్నీ నీ మనసులోనే. గర్వం, అహంకారం, ఎదుటివారిని ప్రేమించలేని తత్వం. ఏదో ఒక అంశం, నాకు డబ్బు ఉందనో, ఉద్యోగం ఉందనో, బంగారం ఉందనో, పొలం ఉందనో, ఎమ్మెల్యేలు తెలిసానో, ఎంపీలు తెలిసానో, అహంకారం, ఇదంతా నీ మనసులో ఉంది. కనుక ఎబ్రి రాసిన పత్రిక 9:14 అంటాడు, యేసు రక్తము మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయను. హల్లెలూయా. ఈ మనసును, యేసు రక్తం ఎందుకనంటే ఆ రక్తము లేకుండా నీ మనస్సును నువ్వు జయించలేవు. పట్టణమును జయించేవారు చాలామంది ఉన్నారు, రాజ్యాలు జయించేవారు చాలామంది ఉన్నారు, యుద్ధాలు చేసిన వారు చాలామంది ఉన్నారు. తమ మనస్సును జయించలేకపోతున్నారు. గొప్ప జ్ఞాని అయిన సొలొమోను సామెతలు 31 సామెతలు రాశాడు, ఎన్నో సామెతలు గ్రంథాలు రాశాడు, ప్రసంగి రాశాడు. ఆయన మనసునే ఆయన కంట్రోల్ చేసుకోలేక చిట్ట చివరికి పడిపోయాడు. ఆయనే రాస్తున్నాడు, పట్టణమును పట్టుకునేవాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు, గొప్పవాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తాం. మరి మన మనస్సును జయించాలంటే ఎట్లా? హృదయం అన్నిటికంటే ఘోరమైనది, వ్యాధి కలిగినది. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవ్వడు కూడా లేడు.